ఏ కన్నబాబు. ఇది స్వయంభూ శ్రీ దుర్గా రాఘలింగేశ్వర ఆలయం. ఇది 1997 సంవత్సరంలో ఇది ఉద్భవించింది అన్నట్టు. పరమేశ్వరుడు ఉద్భవించాడు ఇక్కడ. అప్పుడు లింగాలు లోపల తీసుకొని బయట ఇలాగ అడ్డుగా కట్టి ఇక్కడ నాగమ్మ గుడికి యువతల పక్కనే ఒక పూజ మొదలుపెట్టాం. ఇది సుబ్రహ్మణ్య స్వామి ఆలయం అన్నమాట. యువతల పక్కనే సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో పార్వతీ పరమేశ్వరుడు మంగళవారం నాడు స్వయంగా ఉంటారు కాబట్టి అప్పుడు పార్వతీ పరమేశ్వరుడు ఒక భక్తుడు కల్లో కనపడి చెప్తే తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు 15 సంవత్సరాల కిందట. అది ఇప్పుడు వరకు మామూలుగానే ఉన్నాయి. ఈవేళ ఉదయం 5:30, 6 ఆ టైంలో మేము పూజ చేయడానికి మామూలుగా వెనక్కి వచ్చి అభిషేకం చేస్తూ ఉంటుంటే కళ్ళు కుడుకొని తెలిసినట్టు కనపడుతుంది. ఏంటి కుడుకొని తెలిసినట్టు కనపడుతుందని చూసి ఏదో అలాగే ఒకరు ఇలా మాట్లాడుకుంటూ ఈ విధంగా అయ్యింది. అంతే. అంటే స్వయంభాలయం కదా. ఈ స్వయంభాలయంలో ఇది శివాలయం అని ఎవరు గుర్తిస్తలేదు. ఇది ఏంటంటే దుర్గాలయం కిందే అలా అయిపోయింది. దుర్గా నాగలింగేశ్వరాలయం కదా. శివుడు ఎక్కడైతే ఉన్నాడో శక్తి అక్కడ ఉంటారు పుట్టిన గుళ్ళకి. అయితే అక్కడ ఏంటంటే శివుడు ఎక్కడైతే పుట్టాడో అక్కడ శక్తి ఉండదు కాబట్టి శక్తి తొందరగా ప్రబలం అయ్యింది. శక్తి ప్రబలం అయ్యింది కాబట్టి శివుడు ఏం చేశారంటే శివుడు కొద్దిగా అందరూ వెనక్కి వదిలేశారు. మేము మామూలుగా చేసుకుంటున్నాం. ఎవరో చేసుకున్నా చేసుకోకపోయినా మనకు అటువంటిది ఏమీ లేదు కాబట్టి మేము అయితే ఇది సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కాబట్టి పార్వతీ పరమేశ్వరుడు మంగళవారం నాడు మామూలు రూపాల్లో ఉంటారంట. ఒక్కరోజే, మిగతా రోజంతా లింగ రూపంలో ఉంటాడు. ఆ ఒక్కరోజు చేసే పూజ గురించి మేము ఇక్కడ మామూలుగా సోమవారం కాబట్టి మేము చూడడానికి కలిపి పూజ జరిగి ఈ బూత్తో పూజ చేస్తాం. ఆ ఈ బూత్తో చేసేటప్పుడు మాత్రం కళ్ళు అలా తెచ్చుకున్నారు. ఒక్కళ్ళు ఉడుకొని ఒకటి అదే విశేషంగా కనపడుతుంది మాకు. Do subscribe Saksham Vizag. Watch, like, share and comment. Thank you.